హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 23rd జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే 2021? అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. డేట్ 21st జూన్తో పాటు థీమ్ కూడా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం ఏంటి? యోగా ఫర్ వెల్నెస్. అకార్డింగ్ టు అంక్టాడ్స్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021. సో ఇక్కడ క్వశ్చన్లోనే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే అంక్టాడ్, ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సంస్థ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ అంక్టాడ్ రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై అంక్టాడ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇన్ ద వరల్డ్? అంక్టాడ్ రిలీజ్ చేసినటువంటి ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంత? ఇందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఇన్ఫ్లోస్లో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారతదేశం యొక్క స్థానం ఎంతని డిస్కస్ చేసాం. 5th ప్లేస్లో ఉంది ఇండియా. సో అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎఫ్డిఐలు చూసుకుంటే కనుక విపరీతంగా తగ్గిపోయాయి. ఎంత డిక్రీజ్ కనబరిచింది? 35% గ్లోబల్ ఎఫ్డిఐ ప్లంజ్డ్ అని చెప్పామంటే గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 35% తగ్గిపోయాయి. ఏ సంవత్సరంలో? 2020కి సంబంధించి. సో 2020కి సంబంధించి 35% ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతే భారతదేశంలో మాత్రం 27% పెరిగాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ ఎక్కువగా వచ్చిందని చెప్పుకున్నాం? ఐసీటీ సెక్టార్లో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ సెక్టార్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా జియో ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది ఎంఎన్సీలు ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇండియన్ నేవీ అండ్ జపనీస్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అట్ విచ్ ప్లేస్? సో భారతదేశం యొక్క నేవీ అండ్ జపాన్ యొక్క నేవీ ఇద్దరూ కలిసి పార్టిసిపేట్ చేశారు జాయింట్ నావల్ ఎక్సర్సైజ్, మనం డిస్కస్ చేసాం. అయితే ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. సో ఎక్కడ జరిగింది? ఇండియన్ ఓషన్లో, హిందూ మహాసముద్రంలో జరిగింది జాయింట్ నావల్ ఎక్సర్సైజ్. ఈ సందర్భంగా మనము ఇండియా జపాన్కి సంబంధించినటువంటి ఇతర ఎక్సర్సైజెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో జిమెక్స్. సో జిమెక్స్ అంటే జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇది పోయిన సంవత్సరం సెప్టెంబర్ 2020లో జరిగింది. అది 4th ఎడిషన్ అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే ఇండియన్ ఓషన్లో భారతదేశం జపాన్ ఇద్దరు దేశాలు కండక్ట్ చేశాయో, భారతదేశం తరపున ఏ షిప్ వెళ్ళింది? వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ నేవీ షిప్ కులిష్, KULISH, కులిష్ భారతదేశం తరపున వెళ్తే, జపాన్ తరపున 2 షిప్లు వెళ్ళాయి. ఒకటేమో జపాన్ షిప్ JS కషిమా అండ్ JS సెతోయుకి, SETOYUKI, సెతోయుకి. సో ఈ 2 కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, టక్లామకాన్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇది ఒక స్టాటిక్ బిట్ అనుకోవచ్చు. సో మనం చైనా న్యూస్లో ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది, టక్లామకాన్ ఎడారి ఏ దేశంలో ఉంది? చైనాలో ఉంది. ఈ టక్లామకాన్ డెజర్ట్కి తూర్పు వైపున గోబీ డెజర్ట్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మీరు గోబీ డెజర్ట్ వినే ఉంటారు. గోబీ డెజర్ట్ చైనా యొక్క, సపోజ్ చైనా అనుకోండి, నార్దర్న్ ఏరియాలో అండ్ మంగోలియా యొక్క సదర్న్ పార్ట్లో కూడా గోబీ డెజర్ట్ విస్తరించి ఉంటుంది. సో గోబీ ఎడారి చైనా, మంగోలియా 2 దేశాల్లో ఉంటుంది. మంగోలియా చైనాకి ఉత్తర భాగంలో ఉంటుంది. మనం చూసాం మ్యాప్ చాలాసార్లు. సో నిన్న కూడా చూసాం. అయితే ఈ మంగోలియా యొక్క సదర్న్ పార్ట్లో, దక్షిణ భాగంలో, ఇది మంగోలియా అనుకుంటే దీని యొక్క సదర్న్ పార్ట్లో ఉంటుంది. అండ్ చైనా యొక్క ఉత్తర భాగంలో ఉంటుంది. ఏ డెజర్ట్? గోబీ డెజర్ట్. సో గోబీ డెజర్ట్ ఈ టక్లామకాన్ డెజర్ట్కి తూర్పు వైపున ఉంటుంది. So very important, Taklamakan desert is located in China. Next question, which government launched a 1-year diploma course in meditation and yoga sciences? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ గవర్నమెంట్ మెడిటేషన్ అండ్ యోగా సైన్సెస్లో ఒక డిప్లొమా కోర్స్ని, 1-year డిప్లొమా కోర్స్ని అనౌన్స్ చేసిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. యోగా దినోత్సవం సందర్భంగా రకరకాలుగా ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. యోగా యాప్ లాంచ్ చేశారని చెప్పి మాట్లాడుకున్నాం.
సో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ యోగా డే. Next question. Laurel Hubbard has become the first openly transgender athlete selected for the Olympics. She belongs to which country? అంటే ఒలింపిక్స్కి సెలెక్ట్ అయినటువంటి మొట్టమొదటి క్రీడాకారుడు లేదా క్రీడాకారురాలు ఎలాంటి ట్రాన్స్జెండర్గా చెప్పుకున్నటువంటి మొట్టమొదటి క్రీడాకారురాలు ఎవరు లారెల్ హబ్బార్డ్. సో అయితే ఈ లారెల్ హబ్బార్డ్ ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారురాలు? ఏ దేశానికి చెందినటువంటి? న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి క్రీడాకారురాలు. అయితే 2013 వరకు మెన్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిందని మాట్లాడుకున్నాం. 2013 తర్వాత ట్రాన్స్జెండర్గా మారిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు విమెన్స్ విభాగంలో, మహిళల విభాగంలో పార్టిసిపేట్ చేస్తుంది. దీని గురించినటువంటి ఇష్యూ కూడా, కాంట్రవర్సీ గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి? వెల్లింగ్టన్. వెరీ ఇంపార్టెంట్. వెల్లింగ్టన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ న్యూజిలాండ్. అండ్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ న్యూజిలాండ్? డాలర్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ కరెన్సీ కూడా డాలరే. అండ్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్? వెరీ ఇంపార్టెంట్. న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డర్న్. ఈమె 40వ ప్రధానమంత్రి అనమాట న్యూజిలాండ్కి సంబంధించి. జెసిండా, JACINDA ఆర్డర్న్, ARDERN. సారీ ఫర్ మై పెన్ ఇది సరిగా పడట్లేదు. సో జెసిండా, JACINDA ఆర్డర్న్, ARDERN. సో ఈమె న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఇట్లా విమెన్ ప్రైమ్ మినిస్టర్స్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఫిన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా ఫేమస్, సనా మారిన్. SANNA మారిన్, MARIN. సో సనా మారిన్ ఈమె ఎందుకు వార్తల్లో నిలుస్తుందంటే షీ హ్యాస్ బికమ్ ది యంగెస్ట్ PM ఇన్ ద వరల్డ్. ఈమె డిసెంబర్ 2019లో ఫిన్లాండ్ యొక్క ప్రధానమంత్రిగా ఎంపిక కాబడింది. 34 ఏళ్ల వయసులో అప్పట్లో. ఇప్పుడు ఆమె వయసు 35 అనుకుంటాను. సో షీ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ PM ఇన్ ద వరల్డ్ అనమాట, సనా మారిన్. అంతేకాకుండా ఈమె ఫిన్లాండ్ యొక్క ప్రధానం తెలుసుకున్నాం కదా. ఫిన్లాండ్ చాలాసార్లు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ ఫిన్లాండ్ దేశం యొక్క రాజధాని ఏంటి? ఫిన్లాండ్ దేశం రాజధాని హెల్సింకి. వెరీ ఇంపార్టెంట్. ఫిన్లాండ్ ఎందుకు వార్తలు నిలుస్తుందంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో టాప్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ సంతోష సూచీలో టాప్లో ఉన్నటువంటి దేశం ఏది? ఫిన్లాండ్. అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 139. భారతదేశం యొక్క ర్యాంక్ 139 ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. అండ్ ఫిన్లాండ్ టాప్డ్ ద ఇండెక్స్. అంతేకాకుండా చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ ఒక 2 months బ్యాక్ వచ్చింది. చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో కూడా ఫిన్లాండ్ టాప్ చేసింది. అంటే మొట్టమొదటి స్థానంలో ఫిన్లాండ్ వచ్చింది. అండ్ సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఫిన్లాండ్ యొక్క ప్రధాని కేవలం 35 సంవత్సరాల ప్రధాని మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఫిన్లాండ్ టాప్డ్ ఇన్ ద గుడ్ గవర్నెన్స్. చాలా బాగా తన యొక్క అడ్మినిస్ట్రేషన్ను, పరిపాలన కొనసాగించడంలో టాప్లో నిలిచింది ఫిన్లాండ్. అండ్ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో 49. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా ర్యాంక్ ఇన్ ద చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ ఈజ్ 49. ఫిన్లాండ్ టాప్డ్ ద ఇండెక్స్. అండ్ ఫిన్లాండ్ క్యాపిటల్ ఈజ్ హెల్సింకి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈ మధ్య సనా మారిన్ వార్తలో నిలవడానికి ఇంకొక కాంట్రవర్సీ కూడా కారణమైంది. ఈ సనా మారిన్ తన యొక్క బ్రేక్ఫాస్ట్ ఎక్స్పెన్సెస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, దాని యొక్క ఎక్స్పెన్సెస్ 14,000 euros అయ్యాయని చెప్పి చాలామంది క్రిటిసైజ్ చేశారు. అయితే ఆమె తర్వాత ఏమని ప్రకటించిందంటే, నేను ఆ ఎక్స్పెన్సెస్ని రీఎంబర్స్ చేసుకోవట్లేదు, ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోవట్లేదు, నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ కింద మాత్రమే తీసుకుంటాను అని చెప్పి సనా మారిన్ ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే 3 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటా వేరియంట్? B.1.617.2.1. సో అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ 3 రాష్ట్రాల్లో ఇప్పుడు కొన్ని కేసెస్ని గుర్తించింది భారత ప్రభుత్వం. అయితే ఏ రాష్ట్రాల్లో అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ. ఈ రాష్ట్రాలు మీకు ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇంకొన్నాళ్ళు పోతే ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా ఇది ప్రబలేటువంటి అవకాశం ఉంది కాబట్టి. సో ఏంటి, ఇంతకుముందు మనం క్లియర్గా డిస్కస్ చేసాం డెల్టా ప్లస్. ఇంతకుముందు మనం ఏమని డిస్కస్ చేసాం? దీన్నే AY.1 అని అంటారు, కూడా డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ నాట్ ఎ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మన
వికే పాల్ గారు, నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ వికే పాల్ గారు, ఆయనే నెగ్వాక్ NEGVAC నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ COVID-19 నిన్న కూడా డిస్కస్ చేశాం. ఈ నెగ్వాక్ యొక్క చైర్మన్ అయినటువంటి వికే పాల్, హెల్త్ మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్, ఆయన ఏమని చెప్పారు? AY.1 ఈజ్ నాట్ ఎ వేరియంట్ ఆఫ్ కన్సర్న్, అంటే ఆందోళన చెందవలసినటువంటి వైరస్ రకం కాదు ఈ AY.1 లేదా డెల్టా ప్లస్ అని చెప్పారు. బట్ ఇప్పుడు భారత ప్రభుత్వం హెల్త్ మినిస్ట్రీ, కేంద్ర ఆరోగ్య శాఖ ఏమని చెప్తోంది అంటే దిస్ ఈజ్ ఎ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఎందువల్ల కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ప్రకటన చేసింది? ఇండియన్ SARS-CoV-2 కన్సోర్షియం ఆన్ జినోమిక్స్, INSACOG, గుర్తుపెట్టుకోండి, INSACOG. ఇండియన్, IN అంటే ఇండియన్, S అంటే SARS-CoV-2. మీకు అందరికీ తెలుసు COVID-19 డిసీజ్ని కలిగించేటువంటి వైరస్ ఏంటి? SARS-CoV-2 అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. SARS అంటే, కోవ్ అంటే కరోనా వైరస్ 2. అయితే ఈ SARS-CoV-2 కన్సోర్షియం సంబంధించి జీనోమిక్స్ అంటే ఈ వైరస్ యొక్క జీనోమ్ సీక్వెన్స్ని అనాలిసిస్ చేస్తారు. ఎందుకు అనలైజ్ చేయాలి? ఈ వైరస్లు ఎప్పటికప్పుడు జన్యు మార్పిడి చెందుతూ మన ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అలా జన్యు మార్పిడి చెందడం వల్ల అవి మన యొక్క ఇమ్యూనిటీని తప్పించుకుని మనకు రోగాన్ని సివియర్గా, అత్యంత ప్రభావవంతంగా మనకి కరోనా వైరస్ తన రోగాన్ని ప్రబలేట్గా చేస్తుంది. సో దీనివల్లనే చాలా మరణాలు సంభవిస్తున్నాయి. సెకండ్ వేవ్ కూడా డెల్టా వేరియంట్ వల్ల ఎక్కువగా వచ్చిందని చెప్పి నమ్ముతున్నారు. డెల్టా ప్లస్ వల్ల థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు నిపుణులు. బట్ రాకుండా ఉంటే వీ హోప్ ఇట్ వోంట్ కమ్, రాకూడదని మనం ఆశిద్దాం. బట్ వస్తే తగు జాగ్రత్త చర్యలు మనం తీసుకోవాలి. రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అయితే ఈ INSACOG, ఇండియన్ SARS-CoV-2 కన్సోర్షియం ఆన్ జీనోమిక్స్, AY.1 లేదా డెల్టా ప్లస్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటున్నారు? దిస్ ఈజ్ హైలీ ట్రాన్స్మిసబుల్, ఎక్కువ సంక్రమణం చెందేటువంటి కెపాసిటీ, సామర్థ్యం కలిగినటువంటి వేరియంట్ ఇది, రకం, జన్యు రకం ఇది. అండ్ ఈజీలీ బైండ్ టు రిసెప్టార్స్ ఇన్ లంగ్స్, ఊపిరితిత్తుల్లో ఏవైతే రిసెప్టార్స్, గ్రాహకాలు ఉంటాయో వాటికి చాలా తొందరగా, చాలా సులువుగా బంధాన్ని ఏర్పరచుకోగలదు. ఇలా బంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఏమవుతుంది? తన మల్టిప్లికేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అది వెంటనే మల్టిప్లై అవుతుంది. ద్విగుణీకృతం, త్రిగుణీకృతం, ఇలా చాలా ఎక్కువగా మల్టిప్లై అయిపోవడం, దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ వైరస్లు మన బాడీలో అయిపోయి ఇన్ఫెక్షన్ రేట్ పెరిగిపోతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీస్ దీన్ని కలిగి ఉండడం. అంతేకాకుండా మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దీనికి ఇంతకుముందు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వాళ్ళ న్యూస్ సంబంధించి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ గురించి క్లియర్గా డిస్కస్ చేశాం. అయితే ఒకసారి బ్రీఫ్గా, ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి? ల్యాబొరేటరీలో ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ని పేషెంట్కి ఎక్కించడం వల్ల ఎవరైతే చాలా తక్కువ మైల్డ్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ ఉంటే కనుక కరోనా వైరస్లో, COVID-19 డిసీజ్లో, ఆ ఇన్ఫెక్షన్ రేట్ని ఈజీగా తగ్గించగలుగుతుంది. ఎందుకు? కరోనా వైరస్ మన బాడీలోని యాంటీబాడీస్ మీద ఫైట్ చేస్తుంది. అప్పుడు యాంటీబాడీస్కు వాటికి జరిగినటువంటి యుద్ధంలో యాంటీబాడీస్ మరణించడం జరుగుతుంది. ఎక్కువగా యాంటీబాడీస్ మన బ్లడ్లో ఉన్నాయంటే అప్పుడు చాలా వెంటనే మన ఇన్ఫెక్షన్ యొక్క రేట్ని పెంచకుండా అవి ఆపగలుగుతాయి. బాడీలో తగినటువంటి యాంటీబాడీస్ ఉండవు కాబట్టి COVID-19 ఇన్ఫెక్షన్ వల్ల బయట నుంచి ఎక్స్టర్నల్గా ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్ అందించడం వల్ల మన శరీరం తిరిగి యాంటీబాడీస్ని పునరుద్ధరించుకోవడానికి తగినటువంటి సమయం అవి కలిగిస్తాయి. సో ఈలోపు అవి SARS-CoV-2 వైరస్తో ఫైట్ చేస్తాయి. సో ఇది మనం డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ కూడా ఇది అందట్లేదు, అంటే ఈ ట్రీట్మెంట్ కూడా ఇది లొంగట్లేదు, ఈ డెల్టా ప్లస్ వేరియంట్. అందుకే దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్తున్నారు. సో మనం అంతా కూడా థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలి. కర్ణాటక సంగీత దిగ్గజం పొన్నమ్మాళ్ కన్నుమూత. పొన్నమ్మాళ్ గారు కర్ణాటక సంగీతంలో చాలా పేరు మోసినటువంటి మ్యూజిషియన్. సో అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొన్నమ్మాళ్ గారు ఏ రంగానికి చెందినటువంటి దిగ్గజం అని అడుగుతారు, అప్పుడు మ్యూజిక్ లేదా సంగీతం అని మీరు చెప్పచ్చు. బట్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ, కర్ణాటక అని మీరు అనుకోకూడదు. ఇక్కడ కర్ణాటక సంగీతం దిగ్గజం అంటే కర్ణాటిక్, CARNATIC. ఇది సంగీతం యొక్క పేరు. భారతదేశంలో ప్రధానంగా 2 రకాల సంగీతాలు ఉన్నాయి, కర్ణాటిక్ మ్యూజిక్
అండ్ హిందుస్థానీ మ్యూజిక్. సౌత్ ఇండియాలో ముఖ్యంగా కర్ణాటిక్ మ్యూజిక్ పాపులర్, నార్త్ ఇండియాలో హిందుస్థానీ మ్యూజిక్ పాపులర్. ఈ మ్యూజిక్ వెరైటీలో ఈమె ఎక్స్పర్ట్ అనమాట పొన్నమ్మాళ్ గారు. సో అందువల్ల కర్ణాటక సంగీత దిగ్గజం అన్నారు. బట్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఆమె? కేరళ. వెరీ ఇంపార్టెంట్. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి పొన్నమ్మాళ్ గారు మరణించారు. ఆమె స్వగృహంలో మరణించారు. చాలా కాలంగా ఆమె ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారని చెప్పారు. సో ఈమెకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా ఇతర సంగీత అవార్డులు చాలా లభించాయి. సో ఈమెకి పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. క్రెడిట్ స్విస్ రిపోర్ట్, దీన్ని క్రెడిట్ స్విస్ అని అనుకుంటాను. క్రెడిట్ స్విస్ రిపోర్ట్ ప్రకారం హౌస్ హోల్డ్ వెల్త్ అంటే భారతదేశంలో హౌస్ హోల్డ్స్ దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎంత ఉంది? 2020లో 6.1% ఇది పడిపోయింది డాలర్ లెక్కల్లో చూస్తే. అదే రూపీస్ లెక్కల్లో చూస్తే 3.7% పడిపోయింది. ఈ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కోవిడ్-19 అని మనం చెప్పుకోవచ్చు. రిచెస్ట్ 1% ఎవరైతే ఉంటారో ఆ రిచెస్ట్ 1% దగ్గర ఉన్నటువంటి సంపద చాలా ఎక్కువగా పెరిగింది. షేర్ ఆఫ్ ద వెల్త్ హెల్డ్ బై రిచెస్ట్ 1% ఆఫ్ నేషన్స్ జంప్డ్. సో ఇక్కడ అర్థం ఏంటి? ఎక్కువ ఆదాయం లేదా ఎక్కువ సంపద ఉన్నటువంటి 1% పైన ఉన్నటువంటి 1% ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆదాయం బాగా పెరిగింది. సో ఈ స్విస్ బ్యాంక్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 10 దేశాలకు ఎక్కువగా ఆదాయం పెరిగినటువంటి దేశాల లిస్టు, 10 దేశాల యొక్క లిస్ట్ ఇచ్చింది. కాకపోతే ఈ దేశాల్లో 1% రిచెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదాయం పెరిగింది అని క్రెడిట్ స్విస్ రిపోర్ట్ చెప్తుంది. సో అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా మీరు బ్రెజిల్ చూస్తే కనుక బ్రెజిల్ యొక్క సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క షేరు 2.7% పెరిగింది. ఇలా పెరగడం వల్ల ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద నేషన్స్ వెల్త్ బ్రెజిల్లో 1% ఆఫ్ ద రిచ్ కలిగి ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే దాదాపు 50% ఏదైతే బ్రెజిల్ మొత్తం దేశం యొక్క సంపద ఉందో అందులో 1% రిచెస్ట్ 1% మాత్రమే కలిగి ఉన్నారు. సో రిచెస్ట్ 1%, 50% ఆఫ్ ద నేషన్స్ వెల్త్ కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఈ మొత్తం ఈ 10 దేశాలు ఏవైతే స్విస్ బ్యాంక్ యొక్క గ్లోబల్ వెల్త్ రిపోర్ట్లో ఉన్నటువంటి 10 బాగా వెల్త్ని ఆర్జించినటువంటి దేశాల్లో రిచెస్ట్ 1% యొక్క ఆదాయం బాగా పెరిగిందని చెప్తున్నారు. ఒకసారి అది గ్రాఫ్ చూస్తే కనుక మీరు వెల్త్ షేర్ ఆఫ్ టాప్ 1% చూసారా? ఇక్కడ టాప్ 1% ఆ దేశంలో ఉన్నటువంటి రిచెస్ట్ 1% పీపుల్ గురించి మనం మాట్లాడితే బ్రెజిల్లో దాదాపు 50%కి చేరిందని మాట్లాడుకున్నాం. చైనాలో రిచెస్ట్ 1% 30% చైనా ఆదాయాన్ని కలిగి ఉన్నారు. భారతదేశంలో రిచెస్ట్ 1%, 40% భారతదేశం యొక్క ఆదాయాన్ని లేదా సంపదను కలిగి ఉన్నారు. ఇటలీలో 22%, యూకేలో 23%, యుఎస్లో 35%. ఇక్కడ చూస్తే అన్ని దేశాల్లో కూడా 2020కి పెరుగుదల కనపడింది. అన్ని దేశాల్లో కూడా పెరుగుదల కనపడింది 2020కి ముందు సంవత్సరంతో పోలిస్తే. ఇక్కడ ఈ రిపోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు జీనీ కోఎఫిషియంట్ గురించి మాట్లాడారు. సో మీరు ఇండియన్ ఎకానమీలో ఆర్థిక వ్యవస్థ గురించి, భారత ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు జీనీ కోఎఫిషియంట్ గురించి ఖచ్చితంగా చదివి ఉంటారు. అందుకే ఒక్కసారి జస్ట్ మీకు రివిజన్ లాగా ఉంటుందని పెట్టాను. సో జీనీ కోఎఫిషియంట్ ఎందుకు వాడతారు? ఇన్ఈక్వాలిటీని మెజర్ చేయడం కోసం, అసమానతలను అంచనా వేయడం కోసం, కొలవడం కోసం జీనీ కోఎఫిషియంట్ను వాడతారు. సాధారణంగా లొరెంజ్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఎకానమీలో. లొరెంజ్ కర్వ్ అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. ఆదాయాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దాన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే దాన్నే లొరెంజ్ కర్వ్ అంటారు. సో ఇక్కడ ఏదైతే ఈ గ్రాఫ్లో ఈ ఎక్స్ యాక్సిస్ అంటాం కదా, హారిజాంటల్ యాక్సిస్ కనుక తీసుకుంటే మనకు 0 నుంచి 100% వరకు జనాభాను సూచిస్తే ఇది ఆ జనాభా యొక్క ఆదాయాన్ని, క్యుములేటివ్ ఇన్కమ్ని సూచిస్తుంది. అయితే ఈ జనాభా కనుక అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ 0% జనాభా ఉంటారు, వాళ్ళ యొక్క ఆదాయం 0%. జనాభా పెరుగుతూ పోయేసరికి ఆదాయం పెరుగుతూ పోవాలి కదా, అంతే కదా. సపోజ్ ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఒకరిని తీసుకుంటే వాళ్ళ ఆదాయం 10 రూపాయలు అనుకుంటే, ఇద్దరిని తీసుకుంటే వాళ్ళ ఆదాయం 20 రూపాయలు. ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. సో నంబర్ ఆఫ్ పీపుల్ పెరిగేసరికి వాళ్ళ ఆదాయం యొక్క విలువ పెరుగుతూ పోతుంది.
అయితే ఆ దేశం సమానత్వాన్ని సాధించింది లేదా ఈక్వల్ సొసైటీ, సమాన సమాజాన్ని కలిగి ఉంది ఆర్థిక పరంగా అని ఎప్పుడు చెప్పగలం? మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో లాగా ప్రతి ఒక్కరి ఆదాయం సమానమైతే. అంటే ఇప్పుడు ఇక్కడ 10% పీపుల్ తీసుకుంటే, ఇక్కడికి 10% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10% జనాభా తీసుకుంటే వీళ్ళు ఆ దేశ ఆదాయంలో 10% కలిగి ఉండాలి. సో అందుకే ఈ లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఇక్కడ పైన ఏదైతే టాప్ లైన్ ఉందో సో దాన్ని లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఎందుకు? ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్రపోర్షనల్గా ఉంటుంది ఆదాయం అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ జనాభా దామాసాలో ఆదాయం కూడా ఉంటుంది. 10% జనాభాకి 10% ఆదాయాన్ని కలిగి ఉంటారు. 50% జనాభా ఉంటే 50% ఆదాయాన్ని కలిగి ఉంటారు అని చెప్పి ఈ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. నిజానికి మన సమాజాన్ని మనం అలా కోరుకుంటాం. అంటే సమాజం ఉండాలి, ఈక్వల్ సొసైటీ ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు. కానీ నిజానికి అలా ఉండవు. సాధారణంగా ఏ దేశం యొక్క లొరెంజ్ కర్వ్ తీసుకున్నా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ ఏదైతే రిప్రజెంట్ చేశారో పారాబోలిక్ ఫామ్లో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వాట్ ఈస్ జీనీ కోఎఫిషియంట్? ఈ ఏరియా లొరెంజ్ కర్వ్కి లైన్ ఆఫ్ ఈక్వాలిటీకి మధ్య ఉన్నటువంటి ఏరియా డివైడెడ్ బై టోటల్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో ఈ రెండిటి యొక్క రేషియో తీసుకుంటే వచ్చేదే జీనీ కోఎఫిషియంట్ అనమాట. దీని గురించి డీటెయిల్డ్గా మీరు ఇండియన్ ఎకానమీలో చదువుతారు. సో ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీ 2021లో ఎవరు విజేతగా నిలిచారు? మ్యాక్స్ వెర్స్టెప్పన్. సో ఫస్ట్ ప్లేస్లో మ్యాక్స్ వెర్స్టెప్పన్. ఇతను ఏ టీంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు? రెడ్ బుల్. సో టీం కూడా ఇంపార్టెంట్ రెడ్ బుల్లో. సో ఇక్కడ చూసారా తన యొక్క కార్ ఇమేజ్ ఇది. రెడ్ బుల్ టీమ్కి ఈయన పార్టిసిపేట్ చేస్తున్నాడు మ్యాక్స్ వెర్స్టెప్పన్. అంతేకాకుండా లూయిస్ హ్యామిల్టన్ కూడా ఎప్పుడూ చాలా రేసుల్లో విజేతగా నిలుస్తూ ఉంటాడు. కాబట్టి లూయిస్ హ్యామిల్టన్ ఏ టీంకి చెందినటువంటి పర్సన్? మెర్సిడెస్ టీంకి చెందినటువంటి రేసర్. ఓకే. సో ఇక్కడ టాప్ 5 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీలో ఎవరైతే టాప్ 5 ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడండి. ఆ టాప్ 5 కాకుండా వాళ్ళ యొక్క టీం ఏంటో కూడా మీరు గమనించాలి. 4 థియేటర్ కమాండ్స్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం 4 థియేటర్ కమాండ్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్ట్గా కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తూ ఉంటారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఏమని చెప్పారంటే 4 థియేటర్ కమాండ్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు. సో వాట్ ఆర్ థియేటర్ కమాండ్స్? సో వీటిని ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటారు. అంటే ఏం లేదు. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యూనిట్లను ఒక కమాండర్ కింద ఉంచితే దాన్ని థియేటర్ కమాండ్ అంటారు. మళ్ళీ వినండి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 ఉన్నాయని మీకు తెలుసు కదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. మన యొక్క సైనిక దళంలో 3 ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ అంటే మామూలుగా పదాతి దళం. నేవీ అంటే నావల్ ఫోర్స్, మెరీన్ ఫోర్స్ అని మీకు తెలుసు. ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళం. సో ఈ 3 దళాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి యూనిట్స్ ఏవైతే విభాగాలు ఉంటాయో వాటిని ఈ 3 ప్రత్యేకమైన యూనిట్స్ని తీసుకొచ్చి ఒకే కమాండర్ కింద ఉంచితే వాటిని ఆ ప్రాసెస్ని థియేటరైజేషన్ అంటారు. ఆ కమాండ్స్ని ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అని పిలుస్తారు. సో అలాంటి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని 4 ఈ సంవత్సరం సృష్టించాలనుకుంటున్నారు. జనరల్ బిపిన్ రావత్ గారు ఈ మేరకు అనౌన్స్ చేశారు. అయితే వాటి యొక్క పేర్లు కూడా ఇవి న్యూస్లో ఉంటున్నాయి. ఎయిర్ డిఫెన్స్ కమాండ్, మ్యారిటైమ్ థియేటర్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెస్టర్న్ థియేటర్ కమాండ్ అని. బట్ పూర్తిగా ఇవి ఫామ్ చేసిన తర్వాత నేమ్స్ మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మీరు మెమరైజ్ చేయకుండా జస్ట్ ఒకసారి అలా చూసుకోండి. బట్ after forming the 4 theater commands, after naming them, they will be very important for our examinations. ఒకసారి ఈ థియేటర్ కమాండ్స్కి పేర్లు పెట్టిన తర్వాత అఫీషియల్గా ఫామ్ చేసిన తర్వాత ఇవి ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ అంతరించుకుంటాయి. అయితే ప్రస్తుతానికి భారతదేశంలో ఇలాంటి యూనిఫైడ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి 2 ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. 2 యూనిఫైడ్ కమాండ్స్ ఉన్నాయి భారతదేశంలో ప్రస్తుతానికి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ దీన్ని 2001లో ఏర్పాటు చేశారు. ఇంకొకటి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, ఎస్ఎఫ్సి అంటారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీన్ని 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మీరు పేరు చూడగానే గుర్తించగలగాలి. స్ట్రాటజిక్ అన్న వెంటనే ఎక్కువగా
న్యూక్లియర్కి సంబంధించి ఉంటుంది. అణు ఇంధనానికి లేదా అణు ఆయుధాలకు సంబంధించి ఉంటుంది. సో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అంటే న్యూక్లియర్ ఫోర్సెస్కి సంబంధించి. అండ్ ఇది ఈ రెండు మాత్రమే యూనిఫైడ్ కమాండ్స్ ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్నాయి. అయితే షకాత్కర్ కమిటీ 2015లో షకాత్కర్ కమిటీ అనే ఒక కమిటీ ఏమని సజెస్ట్ చేసింది అంటే 3 థియేటర్ కమాండ్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి సజెస్ట్ చేసింది. అవి ఏవి ఆ 3 థియేటర్ కమాండ్స్? అది సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఎక్సెప్ట్ ఈస్టర్న్ కమాండ్. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఈస్టర్న్ కమాండ్ కూడా ఒకటి చెప్తున్నారో, ఈస్టర్న్ కమాండ్ కాకుండా నార్దర్న్ కమాండ్ ఒకటి ఎందుకోసం? చైనా యొక్క బార్డర్ కోసం. వెస్టర్న్ కమాండ్ ఒకటి ఎందుకోసం? సడన్గా మీరు ఆలోచించగలగాలి. మ్యాప్కి మనకు వెస్టర్న్ సైడ్లో ఎక్కువ భాగం దేని యొక్క బార్డర్ ఉంది? పాకిస్తాన్కు ఉంది. సో మన వెస్టర్న్ కమాండ్ పాకిస్తాన్ కోసం, సదర్న్ కమాండ్ మ్యారిటైమ్ రోల్ కోసం, అంటే అక్కడ మన యొక్క నేవీకి లేదా మనం సముద్రంలో చేయాల్సినటువంటి ఎక్స్ప్లోరేషన్కి. సో ఇలా మన యొక్క నేవీ కోసం సదర్న్ కమాండ్. ఎందుకు? మన సదర్న్ ఏరియాలో ఎక్కువగా హిందూ మహాసముద్రంతో నిండిపోయింది కాబట్టి సదర్న్ కమాండ్ మ్యారిటైమ్ రోల్ కోసం, వెస్టర్న్ కమాండ్ పాకిస్తాన్ కోసం, నార్దర్న్ కమాండ్ చైనా కోసం అని చెప్పి 3 ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఉండాలని చెప్పినటువంటి కమిటీ, రికమెండ్ చేసినటువంటి కమిటీ ఏది? షకాత్కర్ కమిటీ 2015. వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఇప్పుడు 4 థియేటర్ కమాండ్స్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పారు. అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ న్యూస్లో ఉన్న ప్రతిసారి మీరేం గుర్తు చేసుకోవాలి? చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ అండ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 ఒకసారి మీరు కమెంట్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఇజ్రాయెల్ టెస్ట్ ఎయిర్బార్న్ లేజర్ ఇంటర్సెప్షన్ ఆఫ్ డ్రోన్స్. మనకు తెలుసు ఇజ్రాయెల్కి ఈ మధ్య కొత్తగా ప్రధానమంత్రి ఎన్నికయ్యారు. సో ఎవరు ఇజ్రాయెల్కు కొత్త ప్రధాని? నెఫ్తాలి బెనెట్. సో వెరీ ఇంపార్టెంట్. సో నెఫ్తాలి బెనెట్ ఈస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్కి పాలస్తీన్కి ఉన్నటువంటి గొడవలు తెలుసు. ఆ గొడవల్లో పాలస్తీన్ ప్రాంతమైనటువంటి గాజా నుంచి ఎక్కువగా ఈ హమాస్కు చెందినటువంటి ఉగ్రవాదులు రాకెట్స్ను వదులుతూ ఉన్నారు. ఆ రాకెట్స్ను ఆపడం కోసం ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ సిస్టమ్ గురించి మనం ముందు డిస్కస్ చేశాం. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ యొక్క రేడార్ ఈ రాకెట్స్ని ఐడెంటిఫై చేసి గాలిలోనే వాటికి ఆపేస్తుంది లేదా గాలిలోనే వాటిని పేల్చేస్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేశాం. అయితే ఇప్పుడు లేజర్తో పనిచేసేటువంటి ఇంటర్సెప్షన్ ఆఫ్ డ్రోన్స్, వాళ్ళు ఏవైతే డ్రోన్స్ని రాకెట్స్ని పంపిస్తూ ఉంటారో అలాంటి వాటిని లేజర్తోనే ఇంటర్సెప్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు టెస్ట్లు కండక్ట్ చేశారు. ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ అయింది. దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇది డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఒకవేళ ఇది డెవలప్ అయితే ఇలాంటి లేజర్ ఇంటర్సెప్షన్, అడ్వాన్స్డ్ ఎయిర్బార్న్ హై పవర్ లేజర్ ఇంటర్సెప్షన్ కలిగినటువంటి అతి కొద్ది దేశాల్లో ఒకటిగా ఇజ్రాయెల్ పేరెక్కుతుంది. బట్ ఇప్పటికైతే మేము ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్లోనే ఉన్నాము, ఇంకా టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే సక్సెస్ఫుల్ అయింది. ఈ రీసెంట్ టెస్ట్ దాదాపు 1 కిలోమీటర్ రేంజ్ వరకు, 1 కిలోమీటర్ పరిధి వరకు సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఏం చేస్తుంది? ఎయిర్బార్న్ హై పవర్ లేజర్ దట్ కెన్ షూట్ డౌన్ డ్రోన్స్ మిడ్ ఎయిర్. డ్రోన్స్ని గాల్లోనే షూట్ డౌన్ చేస్తుంది, అంటే కాల్చిపడేస్తుంది. దిస్ ఈజ్ ఎయిర్బార్న్. ఐరన్ డోమ్ సిస్టమ్ కూడా ఇంతవరకు న్యూస్లో ఉంది. ఎందుకు? ఇజ్రాయెల్కి పాలస్తీన్కి జరిగినటువంటి గొడవల్లో ఐరన్ డోమ్ సిస్టమ్ ఉండడం వల్ల ఇజ్రాయెల్ తన యొక్క పౌరుల్ని చాలా వరకు కాపాడుకోగలిగింది. దాదాపు కొన్ని వేలల్లో వాళ్ళు రాకెట్స్ గాజా నుంచి వదిలినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా 90% కూల్చగలిగింది ఐరన్ డోమ్ సిస్టమ్. ఇంటర్సెప్ట్ చేయగలిగింది, ఆపగలిగింది వాళ్ళ పౌరుల మీద పడకుండా. అందుకే దాదాపు కేవలం 12 మంది మాత్రమే మరణించారు ఇజ్రాయెల్ నుంచి అని చెప్తున్నారు. కోవాక్సిన్కి 77.8% ప్రభావశీలత, అంటే కోవాక్సిన్ 77.8% ఎఫెక్టివ్ ఆర్ ఎఫిషియంట్. ఎందుకు ఈ న్యూస్ చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం కేవలం ఈ నంబర్. ఇంతవరకు మనకు తెలుసు కోవాక్సిన్ 3rd స్టేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి వాళ్ళు ఏ డేటాను పబ్లిష్ చేయలేదు. బట్ ఇప్పుడు వాళ్ళు డేటాను పబ్లిష్ చేసి దాన్ని అనుమతి కోసం WHOకు సబ్మిట్ చేశారు అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ ప్రీ సబ్మిషన్, ఏదైతే సబ్మిషన్కి ముందు ఒక సమావేశం ఉంటుందో, మనము ఇంతకుముందు ఒక టేబుల్ లాంటిది వేసి ఏ వ్యాక్సిన్లు ఏ స్టేజెస్లో ఉన్నాయి, అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్, DCGI దగ్గర కూడా అంతే,
ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ అంటే అత్యవసరంగా వాడకం కోసం ఏదైతే అప్రూవల్ కావాలో ఈ అప్రూవల్ కోసం సబ్మిషన్ చేసే ముందు ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, సబ్మిషన్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఇవంతా కూడా ఒక టేబుల్లో డిస్కస్ చేసాం. సో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయితే కోవాక్సిన్ ఇంకా సబ్మిట్ చేయలేదు అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈవెన్ ప్రీ సబ్మిషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోలేదని చెప్పి మాట్లాడుకున్నాం. అందుకే ఇప్పుడు ప్రీ సబ్మిషన్ మీటింగ్ స్టేజెస్లో ఉంది. ఇంకా నెక్స్ట్ స్టేజెస్కి ఇంకా వెళ్ళాల్సి ఉంది. WHO యొక్క అనుమతి, అత్యవసర వినియోగ అనుమతి లేదా ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ పొందాలి అంటే. సో కోవిషీల్డ్ ఆల్రెడీ ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ పొందింది WHO దగ్గర, కానీ ఇంకా కోవాక్సిన్ పొందాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 3వ దశ పరీక్షలు కంప్లీట్ అయ్యాయని చెప్తుంది. తుది విశ్లేషణలో 77.8% ప్రభావశీలంగా ఇది ఉంది అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. మరి WHO ఏ మేరకు దీనికి పర్మిషన్ ఇస్తుందో, WHO దీని మీద ఎలాంటి కామెంట్స్ ఇస్తుందో మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. అస్గాబాత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎక్స్పాట్స్ అంటే ఫారిన్ వర్కర్స్. ఎవరైతే విదేశాల నుంచి అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ఫారిన్ వర్కర్స్ అంటారు. సో ఈ ఫారిన్ వర్కర్స్కి అత్యంత ఖరీదైనటువంటి నగరంగా అస్గాబాట్ నిలిచింది. సో ఈ అస్గాబాట్ ఏ దేశం యొక్క రాజధాని? టర్క్మెనిస్తాన్. సో టర్క్మెనిస్తాన్ యొక్క రాజధాని అయినటువంటి అస్గాబాద్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎక్స్పాట్స్, ఫారిన్ వర్కర్స్కి మోస్ట్ ఎక్స్పెన్సివ్గా నిలిచింది ఒక నివేదిక ప్రకారం. ఇది ఏ సర్వే ప్రకారం? మర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే. అంటే అస్గాబాద్ నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఫారినర్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరిచ్చినటువంటి నివేదిక? మర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే. ఇది ఎన్ని దేశాలను సర్వే చేసిందంటే 209 దేశాలను సర్వే చేసి ర్యాంకులు ఇచ్చింది. అందులో ఫస్ట్ ప్లేస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్గా అస్గాబాద్ ఉంటే, సెకండ్ ప్లేస్లో హాంకాంగ్, థర్డ్ ప్లేస్లో బీరూట్, ఫోర్త్ ప్లేస్లో టోక్యో, జూరిచ్ జర్మనీ, టోక్యో జపాన్లో ఉంటుంది మీకు తెలుసు, అండ్ బీరూట్ లెబనాన్లో ఉంటుంది. అయితే బాటమ్ లిస్ట్ కనుక మనం చూస్తే, అంటే ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కదా, లీస్ట్ ఎక్స్పెన్సివ్ చూస్తే కిర్గిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి బిష్కెక్. వెరీ ఇంపార్టెంట్, క్యాపిటల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ న్యూస్లో. కేవలం మోస్ట్ ఎక్స్పెన్సివ్, లీస్ట్ ఎక్స్పెన్సివ్ చూడడమే కాదు, ఏ దేశ రాజధాని ఏది అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అస్గాబాద్ ఇస్ టర్క్మెనిస్తాన్ క్యాపిటల్, బిష్కెక్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కిర్గిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి బిష్కెక్ లాస్ట్ పొజిషన్లో అంటే 209వ పొజిషన్లో ఉంది. అందుకే ఇది లీస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఫర్ ఫారిన్ ఎంప్లాయీస్. ఎవరైతే విదేశాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు లేదా విదేశాల నుంచి అక్కడికి వచ్చి పని చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్లకు అతి తక్కువ ఎక్స్పెన్సివ్గా, అతి తక్కువ ఖరీదైనటువంటి నగరంగా ఏది నిలిచింది? బిష్కెక్. అత్యంత ఖరీదైనటువంటి నగరం ఏంటి? అష్గాబాద్. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఒలింపిక్ డే 23rd జూన్ అంటే ఈరోజు వరల్డ్ ఒలింపిక్ డేగా జరుపుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ వరల్డ్ ఒలింపిక్ డే అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డేట్ గుర్తుపెట్టుకోవాలి. 23rd జూన్ ఈజ్ వరల్డ్ ఒలింపిక్ డే. 23rd జూన్ వరల్డ్ ఒలింపిక్ డే. ఈ వరల్డ్ ఒలింపిక్ డే 23rd జూన్గా ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, IOC. దీన్నే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 23వ తేదీ జూన్ వరల్డ్ ఒలింపిక్ డేగా జరుపుకోవాలని చెప్పి ఎందుకు ఈ 23rd జూన్ని ఎంచుకుంది, 23 జూన్ని ఎందుకు ఎంచుకుంది అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎస్టాబ్లిష్ అయింది, ఫామ్ అయినటువంటి డేట్ ఏంటి? 23rd జూన్ 1894. 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఫామ్ అయింది 23వ తేదీ జూన్. అందువల్లనే ఈ డేను వరల్డ్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే మోడర్న్ ఒలింపిక్స్ అండ్ ఏన్షియంట్ ఒలింపిక్స్ అని 2 రకాలైనటువంటి ఒలింపిక్స్ ఉంటాయి. మీకు బ్రీఫ్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనకు జరిగేటివి మోడర్న్ ఒలింపిక్స్. ఇందులో సమ్మర్ గేమ్స్ అని, వింటర్ గేమ్స్ అని 2 ఉంటాయి. సమ్మర్ ఒలింపిక్స్ అని, వింటర్ ఒలింపిక్స్ అని చెప్తారు. ఈ మోడర్న్ సమ్మర్ ఒలింపిక్స్ ఏవైతే ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయో అది మొట్టమొదట ఏ నగరంలో జరిగింది? వెరీ ఇంపార్టెంట్. ఏథెన్స్, గ్రీస్లోని ఏథెన్స్ నగరంలో మొట్టమొదటిసారిగా మోడర్న్ ఒలింపిక్స్ జరిగాయి. 1896లో జరిగాయి. 1896లో ఏథెన్స్ నగరంలో మొట్టమొదట మోడర్న్ సమ్మర్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి, అప్పుడు జరిపారు. అయితే వింటర్ గేమ్స్, ఒలింపిక్ వింటర్ గేమ్స్ కూడా జరుపుకుంటాం కదా, అది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగాయి, 1924లో జరిగాయి. సో ఏథెన్స్ చాలా ఇంపార్టెంట్, సమ్మర్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి టోక్యోలో జరగబోయేటువంటి ఒలింపిక్ గేమ్స్ కూడా సమ్మర్ గేమ్స్ అనమాట. సో 23rd జూన్. ఇక్కడ మీరు ఈ రింగ్స్ చూసారా? సో ఈ ఒలింపిక్ ఫ్లాగ్లో ఉన్నటువంటి ఈ 5 రింగ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.
సో వరల్డ్ ఒలింపిక్ డే 23rd June. Theme is very important. What is the theme of World Olympic Day 2021? So stay healthy, stay strong, stay active. Stay healthy, stay strong, stay active. సో ఎందుకు గేమ్స్ ఆడడం ద్వారా మన బాడీయే కాదు మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటుంది. సో మోడర్న్ ఒలింపిక్స్ మనం మాట్లాడుకున్నాం. ఏథెన్స్లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయ్యాయి 1896లో. సో అండ్ మీరు కామెంట్ చేయాల్సింది ఏంటి, ఈ కలర్స్ ఏవైతే, ఈ రింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లూ, ఇది బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్, రెడ్. సో ఈ రింగ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయో మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అంతేకాకుండా 23rd June యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా కూడా జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి ప్రజా సేవా దినోత్సవంగా 23వ తేదీ జూన్ని అంటే ఈ రోజుని జరుపుకుంటారు. వెన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సెలబ్రేటెడ్? 23rd June. సో అంతేకాకుండా ఈ యుఎన్ పబ్లిక్ సర్వీస్ డే యొక్క థీమ్ ఏంటో కూడా మీరు నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే? ఇన్నోవేటింగ్ ద ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్, న్యూ గవర్నమెంట్ మోడల్స్ ఫర్ ఎ న్యూ ఎరా టు రీచ్ ద SDGs. ఇక్కడ ప్రధానమైనటువంటి ఫోకస్ ఎక్కడుంది? SDGs మీద. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం లేదా సాధించడం కోసం ఒక ఇన్నోవేట్ చేయాలి. దేన్ని? ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్. ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్ అంటే ఒక అధునాతనమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నటువంటి ప్రజాసేవ ద్వారా SDGsని రీచ్ అవ్వాలి. అది ఏ విధంగా? ఇన్నోవేటివ్ ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్ ఉండాలి, కొత్త కొత్త గవర్నెన్స్ మోడల్స్ ఉండాలి అండ్ దీని ద్వారా కొత్త యుగాన్ని సృష్టించాలి అన్నటువంటి థీమ్. సో ఇన్నోవేటింగ్ ద ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్, న్యూ గవర్నమెంట్ మోడల్స్ ఫర్ ఎ న్యూ ఇరా టు రీచ్ ద SDGs. సో స్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం కోసం మంచి ప్రజాసేవ, ఫ్యూచరిస్టిక్గా భవిష్యత్ ఆధారంగా ఉన్నటువంటి ప్రజాసేవ, అంతేకాకుండా కొత్త పరిపాలనా పద్ధతులు తద్వారా సృష్టించాలి, ఒక కొత్త యుగాన్ని సృష్టించాలి. ఎందుకోసం? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మనం చేరుకోవడం కోసం. ఇది యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే యొక్క థీమ్. మాంటెక్ అహ్లూవాలియా బికేమ్ మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, IMF, HLAG. సో ఇక్కడ చూస్తే ఈయన మాంటెక్ అహ్లూవాలియా. మీరు ప్లానింగ్ కమిషన్ ఉన్నన్నాళ్ళు మనం వింటూనే ఉన్నాం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ వినుంటారు. సో హీ వాజ్ ద డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ఎర్స్ట్ వైల్ ప్లానింగ్ కమిషన్. ఎందుకు ఎర్స్ట్ వైల్ ప్లానింగ్ కమిషన్? ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. ప్లానింగ్ కమిషన్ అబాలిష్ చేసి దాని స్థానంలో ఏమొచ్చింది? నీతి ఆయోగ్ వచ్చింది. అయితే ఈయన ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్కి డెప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. సో అందువల్ల ఈయన అప్పుడైతే వార్తలో నిలిచేవాడు. అందువల్ల ఈయన ఇంపార్టెంట్. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఈయన ఇప్పుడు హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ రికవరీ అండ్ గ్రోత్. సో ఈ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ ఎందుకు ఫామ్ చేశారు? సస్టైనబుల్ రికవరీ అండ్ గ్రోత్ అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి, గ్రోత్ ఉండాలి, వృద్ధి ఉండాలి అండ్ ఇంక్లూజివ్గా ఉండాలి, సమ్మిళితంగా ఉండాలి, అందరినీ కలుపుకుపోయే విధంగా ఉండాలి. దానికోసం ఏర్పాటు చేసినటువంటి హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్, ఉన్నత స్థాయి సలహా సమావేశం. సో దీనికి ఎవరు ఒక మెంబర్గా ఫామ్ అయ్యారు లేదా ఒక మెంబర్గా ఎన్నిక కాబడ్డారు అంటే మాంటెక్ అహ్లూవాలియా. వెరీ ఇంపార్టెంట్, మెంబర్గా. సో హీఈస్ ద మెంబర్ ఆఫ్ హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ రికవరీ అండ్ గ్రోత్. అయితే ఈ గ్రూప్ని ఎవరు ఫామ్ చేశారు? వెరీ ఇంపార్టెంట్. దిస్ గ్రూప్ ఈజ్ ఫార్మ్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ IMF. సో వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ మీ అందరికీ తెలుసు. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? డేవిడ్ మల్పాస్. Very important. David Malpass is the president of World Bank. And who is the chairwoman or who is the managing director of IMF? IMF యొక్క MD లేదా chairwoman ఎవరు? క్రిస్టలీనా జార్జీవా. క్రిస్టలీనా జార్జీవా is the chairwoman of IMF. బట్ ఈ వరల్డ్ బ్యాంక్, IMF ఈ రెండింటి యొక్క ప్రధాన కార్యాలయం లేదా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DCలో ఉంది. మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ని నేను అడుగుతాను, కమెంట్ చేయండి. క్వశ్చన్ ఈస్, విచ్ 2 ఆర్గనైజేషన్స్ ఆర్ కాల్డ్ బ్రెటన్ వుడ్స్ ట్విన్స్? బ్రెటన్ వుడ్స్ కవలలు అని ఏ 2 అంతర్జాతీయ సంస్థలను పిలుస్తారు? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. జాన్ హైతో జహా హై. సో జాన్ హైతో జహా హై అనేటువంటి ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు? జాన్ అంటే మీ అందరికీ తెలుసు. జాన్ అంటే ఏంటి? ప్రాణాలు లేదా లైఫ్. సో మనకు ప్రాణాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం ఉంటుంది. సో ఈ మాటని లేదా ఈ కోట్ని ఎవరు వాడారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్లో వాడారు.
అప్పుడే అంటే నాకు తెలిసి ఫస్ట్ వేవ్ యొక్క లాక్డౌన్ సంబంధించినటువంటి స్పీచ్లో మీరంతా లాక్డౌన్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి, ఎందుకంటే జాన్ హైతో జహా హై అని చెప్పి. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్కి ఈ పేరు పెట్టింది, జాన్ హైతో జహా హై. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ దేనికి సంబంధించింది? కోవిడ్ వ్యాక్సిన్ యొక్క అపోహలను తొలగించడానికి. ఏవైతే రూమర్స్ ఉన్నాయో, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని ఒక రూమర్ ఉంది, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే రక్తం గడ్డగట్టి చనిపోతారని ఒక రూమర్ ఉంది. అది రూమరే కాదు, బట్ చాలా లీస్ట్ 0.00002% ఎంతో మనం చూసాం, ఆ పర్సంటేజ్ కూడా చూసాం. కేవలం ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్ది మంది మాత్రమే సివియర్ రియాక్షన్స్ వచ్చి కోవిషీల్డ్ వల్ల ముఖ్యంగా సివియర్ రియాక్షన్స్ వచ్చి చాలా కొద్ది మంది, వేలలో లెక్క పెట్టచ్చు, చనిపోయారు. బట్ కోవిడ్-19 డిసీజ్ వల్ల ఎంతమంది మరణిస్తున్నారు? రోజు కొన్ని లక్షల మంది మరణించారు మొన్నటి వరకు మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఇండియాలోనే కొన్ని వేల మంది మరణించారు. సో ఈ మరణాలను ఆపాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి. సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా 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 రేర్. సో ఈ అవగాహనని అందరికీ పెంపొందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం ఏంటి? జాన్ హైతో జహా హై. ఎవరు ఏర్పాటు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. అండ్ హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్? ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. వెరీ ఇంపార్టెంట్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. సో ఈయన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడ చేస్తారంటే రూరల్ ఏరియాస్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో అండ్ రిమోట్ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఎవరి యొక్క సహాయ సహకారాలతో రన్ చేస్తారు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, ఎన్జిఓలు అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, స్వయం సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు అంటారు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. సో వీటి సహాయంతో ఆర్గనైజ్ చేస్తారు ఈ జాన్ హైతో జహా హై అయినటువంటి ప్రోగ్రామ్. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఈ స్కీమ్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ సందర్భంగా వార్తల్లో నిలిచింది ఏంటి అంటే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. ఈ మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యొక్క చైర్మన్గా ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఉంటారు. అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్, ఎవరైతే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్గా ఉంటారో వాళ్ళు బై డిఫాల్ట్ ఆయన పదవి కారణంగా మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్కి చైర్మన్గా ఉంటారు. సో హూ ఈజ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్? ఆయన మన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్, మన విద్యాశాఖ మంత్రి. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఆయన పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఏంటి? మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. సో వీళ్ళు కూడా జాన్ హైతో జహా హై ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మాట్లాడుకున్నాం కదా, ముఖ్యంగా ఈ మైనారిటీస్కి సంబంధించినటువంటి నయీ రోష్ని ROSHNI నయీ రోష్ని స్కీమ్ చాలా ఏళ్ళుగా వార్తల్లో ఉంది, మీరు చూసుంటారు. ఈ నయీ రోష్ని స్కీమ్ కింద ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కువగా పనిచేస్తాయి ఈ జాన్ హైతో జహా హై అవేర్నెస్ కార్యక్రమాన్ని అందరికీ అందించడం కోసం. నయీ రోష్ని స్కీమ్ను గవర్నమెంట్ ఎందుకు ఏర్పాటు చేసింది? మైనారిటీ విమెన్ యొక్క పావర్టీని, వాళ్ళ యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్ని పెంచడం కోసం, వాళ్ళ యొక్క పేదరికాన్ని నిర్మూలించడం కోసం అండ్ వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను పెంచడం కోసం నయీ రోష్ని స్కీమ్ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దివ్యాంగతా ఖేల్ కేంద్రాస్ అనేవి ఎవరు ఏర్పాటు చేశారు? మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సామాజిక న్యాయం మరియు సాధికారత మినిస్ట్రీ యొక్క మినిస్టర్ ఎవరు? మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి ఎవరు? తవార్ చంద్ గెహ్లాట్. వెరీ ఇంపార్టెంట్. సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రి తవార్ చంద్ గెహ్లాట్. ఆయన 5 దివ్యాంగతా ఖేల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఈ రకంగా ఏర్పాటు చేస్తున్నామన్నటువంటి అనౌన్స్మెంట్ ఎక్కడ చేశారు? గుజరాత్లో ఒక కార్యక్రమంలో ఈయన పాల్గొంటూ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ గుజరాత్లోని ఆ కార్యక్రమంలో ఆయన ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సీహోర్లో ఒక నేషనల్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. నేషనల్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇన్ సీహోర్, మధ్యప్రదేశ్. దీనికి సంబంధించి ఆయన ఒక యాక్ట్ను కూడా గుర్తు చేశారు, ద రైట్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. ఈ రైట్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016లో మేము తీసుకొని వచ్చాము. మేము అంటే
మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎందుకోసం? ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారో, దివ్యాంగులు ఉంటారో వాళ్ళ హక్కుల్ని వాళ్ళని కాపాడడం కోసం చట్టపరమైనటువంటి రక్షణ వాళ్ళకి కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ యాక్ట్ని తీసుకొచ్చాము, ద రైట్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016ని. ఇప్పుడు దివ్యాంగత ఖేల్ కేంద్రాస్, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కూడా గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంపొందించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు దివ్యాంగత ఖేల్ కేంద్రాస్ అని చెప్పి. ఈ మీటింగ్ సందర్భంగా, ఇది గుజరాత్లో ఒక మీటింగ్లో ఈయన అనౌన్స్ చేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ గుజరాత్ యొక్క సీఎం మాట్లాడుతూ ఒక మంచి కోట్ చెప్పారు. ఏమని చెప్పి, ఒక సొసైటీ కనుక డిజేబుల్డ్ పీపుల్ని అకామిడేట్ చేసుకోలేకపోతే ఆ సొసైటీ డిజేబుల్డ్ సొసైటీ. అర్థమైంది కదండి? ఈ డిజేబుల్డ్ పర్సన్స్ని, దివ్యాంగులను ఏ సమాజం అయితే హక్కున చేర్చుకోలేదో ఆ సమాజం నిజమైనటువంటి దివ్యాంగ సమాజం. సో అలాంటి సమాజం నిజమైన డిజేబుల్డ్ సొసైటీ. అంతేకాని ఈ ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు నిజంగా డిజేబుల్డ్ కాదు అని చెప్పి గుజరాత్ సీఎం ఒక అనౌన్స్మెంట్ ఈ సభ సందర్భంగా మాట్లాడారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దివ్యాంగత ఖేల్ కేంద్రాస్, 5 దివ్యాంగత ఖేల్ కేంద్రాస్ను అనౌన్స్ చేశారు. అండ్ ఎవరు అనౌన్స్ చేశారు? మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ముఖ్యంగా డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి, వయోవృద్ధులకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకు వస్తాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దివ్యాంగత ఖేల్ కేంద్రాస్ తవార్చంద్ గెహ్లత్ గారు అనౌన్స్ చేశారు. అమితావ్ ఘోష్ గారి ఒక నావెల్ రాబోతుంది, ద నట్మెగ్స్ కర్స్ అని చెప్పి. సో ద నట్మెగ్స్ కర్స్, పారబుల్స్ ఫర్ ఎ ప్లానెట్ ఇన్ క్రైసిస్. సో ఈ బుక్ ఎవరు రాస్తున్నారు? అమితావ్ ఘోష్. దీన్ని రిలీజ్ చేయబోతున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. అమితావ్ ఘోష్ చాలా పాపులర్, సెలబ్రేటెడ్ ఆథర్ కాబట్టి ఈయనకు సంబంధించినటువంటి బుక్స్ ఒకవేళ కనుక వార్తల్లో ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద నట్మెగ్స్ కర్స్, ఇట్ విల్ బీ రిలీజ్డ్, ఇట్ ఈస్ రిటన్ బై అమితావ్ ఘోష్. ఎవరు రిలీజ్ చేస్తున్నారు? జాన్ ముర్రే పబ్లిషర్స్. జాన్ ముర్రే అనేది ఒక బ్రిటిష్ పబ్లిషింగ్ హౌస్, వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు అమితావ్ ఘోష్ గారి ద నట్మెగ్స్ కర్స్, పారబుల్స్ ఫర్ ఎ ప్లానెట్ ఇన్ క్రైసిస్. ఇది దేనికి సంబంధించిందంటే, కలోనియలిజం, సామ్రాజ్యవాద ప్రభావం వల్ల ప్రపంచం ఇప్పుడు ఏ రకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటోంది అన్నటువంటి నేపథ్యంతో ఆ బ్యాక్డ్రాప్లో ఏర్పాటు చేసినటువంటి, రాసినటువంటి ఈ బుక్ అనమాట. హిస్టరీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలోనియలిజం ఆన్ ద వరల్డ్ టుడే. ముఖ్యంగా ఈయన నట్మెగ్ అని పేరు పెట్టడానికి కారణం, కలోనియలిజం గురించి చెప్తున్నారు కాబట్టి నట్మెగ్ అనే జాజికాయ అంటే ముఖ్యంగా స్పైసెస్ గురించి చెప్తున్నారు, సుగంధ ద్రవ్యాలు. వాస్కోడి గామా భారతదేశానికి 1498లో వచ్చినప్పుడు దేనికోసం వచ్చాడు? స్పైసెస్ కోసం వచ్చాడు కేరళకి. సో స్పైసెస్తో వ్యాపారాన్ని ప్రారంభించి మొత్తం భారతదేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని. సో ఈ బ్యాక్డ్రాప్లో ఉండొచ్చు కాబోలు, అందుకే ఆయన నట్మెగ్ స్టోరీ అని చెప్తున్నాడు. సో నట్మెగ్ని ఆయన స్పైసెస్కి రిప్రజెంటేషన్గా, సుగంధ ద్రవ్యాలకి ప్రతీకగా తీసుకొని ఉండొచ్చు. సో ప్రస్తుత ప్రపంచం మీద సామ్రాజ్యవాద ప్రభావాన్ని జాజికాయ యొక్క కథ ద్వారా, స్పైసెస్ స్టోరీ ద్వారా ఆయన చెప్పబోతున్నారు. నట్మెగ్ అంటే జాజికాయ యాక్చువల్గా. ఈయన యొక్క ఇంపార్టెంట్ బుక్స్ ఇక్కడ మీకు ఏవైతే రెడ్లో ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సీ ఆఫ్ పాపీస్, రివర్ ఆఫ్ స్మోక్, బ్లడ్ ఆఫ్ ఫైర్. ఈ 3 ఒక ట్రయాలజీ అని చెప్పొచ్చు. ఈ 3 ఎవరు రాశారు? అమితావ్ ఘోష్ గారే రాశారు. అండ్ లేటెస్ట్ బుక్ జంగిల్ నామా 2021. 2016లో వచ్చినటువంటి ఇది కూడా ఇంపార్టెంట్, ద గ్రేట్ డిరేంజ్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ద అన్థింకబుల్. యాక్చువల్గా ఇది నావెల్ కాదు, ఇది నాన్ ఫిక్షన్ బుక్ అనమాట. ఎందుకు నాన్ ఫిక్షన్ అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ గురించి ఆయన ఒక బుక్ రాశాడు. అది ద గ్రేట్ డిరేంజ్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ద అన్థింకబుల్ అని 2016లో పబ్లిష్ అయింది. సో ద షాడో లైన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇవి అమితావ్ ఘోష్ ద పాపులర్ రైటర్ యొక్క బుక్స్ లిస్ట్ అనమాట. ద 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్. సో మనం బుక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి బుక్ ఏంటి? ద 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్. ఎవరు రాశారు? తహీరా కశ్యప్ ఖురానా. హూ ఈజ్ తహీరా కశ్యప్ ఖురానా? ఆయుష్మాన్ ఖురానా, మీరు బాలీవుడ్ యాక్టర్ తెలుసు, మీకు నేషనల్ అవార్డ్ విన్ అయినటువంటి బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా యొక్క వైఫ్ అనమాట తహీరా కశ్యప్ ఖురానా. ఈమె కూడా ఫిల్మ్ మేకర్ అండ్ రైటర్ కూడా. ఇంతకుముందు ఈమె 2020లో పాండమిక్ టైంలో ఒక బుక్ రాశారు, 12 కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఏ విమెన్. అండ్ ఇప్పుడు బుక్ ఏంటి? ద 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్. అంతేకాకుండా ఆమె ఇతర బుక్స్ చూస్తే ఐ ప్రామిస్, సోల్డ్ అవుట్. నేను అనుకోవడం ఈ 2 బుక్స్ ఇంపార్టెంట్, ద 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్, 12 కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఏ విమెన్.
ఆయుష్మాన్ ఖురానా యొక్క ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి ఉంది. అదేంటి, క్రాకింగ్ ద కోడ్ మై జర్నీ టు బాలీవుడ్, ఆయుష్మాన్ ఖురానా. వెరీ ఇంపార్టెంట్. క్రాకింగ్ ద కోడ్ మై జర్నీ టు బాలీవుడ్, ఇది ఎవరు రాశారు? ఆయుష్మాన్ ఖురానా రాశారు. ఇది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ. సో ఆటోబయోగ్రఫీస్ ఈ మధ్య మనం ఇంకొకటి చూసాం, మిల్ఖా సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ. అదేంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి ఉద్యమి యోజన. సో బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉద్యమి యోజనను లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కింద 2 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి యువ ఉద్యమి యోజన అండ్ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన. పేరులోనే ఉంది, యువకుల కోసం యువతుల కోసం 2 రకాలైనటువంటి స్కీమ్ని ఒక సెంట్రల్ స్కీమ్ ఏంటి, ముఖ్యమంత్రి ఉద్యమి స్కీమ్ అనేటువంటి ప్రధానమైనటువంటి స్కీమ్ కింద 2 ఉప స్కీమ్స్ లాంచ్ చేశారు. వీటిలో అసలు ఇవి ఎందుకు లాంచ్ చేశారు అంటే, యువకుల కోసం యువతుల కోసం వారి యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపకతను పెంపొందించడానికి, అంటే వాళ్ళు ఏవైనా కంపెనీస్ కావచ్చు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇలాంటివి స్థాపించడానికి, వాటిని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, అవగాహన పెంపొందించడం కోసం లాంచ్ చేశారు. సహాయ సహకారాలు ఏ విధంగా ఇస్తారు అంటే, వీళ్ళకు లోన్ రూపంలో ఇస్తారు. 10 లక్షల లోన్ ఇస్తారు. 5 లక్షలు స్టేట్ గవర్నమెంటే గ్రాంట్ కింద ఇస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది 5 లక్షల రూపాయలు. మిగతా 5 లక్షల రూపాయలు లోన్ లాగా ఇస్తుంది. దాన్ని జస్ట్ 1% ఇంట్రెస్ట్ అనుకుంటాను, కేవలం 1% వడ్డీతో 84 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 10 లక్షలు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక పోర్టల్ కూడా లాంచ్ చేసింది. ఎవరు? బీహార్ గవర్నమెంట్. 2020 బీహార్ ఎలక్షన్స్లో ఈ మేరకు ఆయన ప్రామిస్ చేశారు నితీష్ కుమార్ గారు. అందుకే దీన్ని ఇప్పుడు లాంచ్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ముఖ్యమంత్రి ఉద్యమి యోజన. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బీహార్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ 10 lakhs లోన్ ఇస్తారు, 5 lakhs గ్రాంట్గా ఇస్తారు. హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్? నితీష్ కుమార్. అండ్ హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్? ఫాగు చౌహాన్. సో బీహార్ గురించి ఇటీవల న్యూస్లో ఉన్నటువంటివి కొన్ని డిస్కస్ చేస్తే, హిట్ కోవిడ్ అప్లికేషన్ మనం చూసాం. హిట్ అంటే హోమ్ ఐసోలేషన్ ట్రాకింగ్ కోవిడ్ యాప్ ద్వారా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం మెడిసిన్స్ సంబంధించినటువంటి అవగాహన కావచ్చు, లేదా రకరకాల హెల్తీ హ్యాబిట్స్కి సంబంధించి, సో వీటన్నిటికీ వాళ్ళని ట్రాక్ చేస్తూ ఎవరైతే వర్కర్స్ ఉంటారో, హెల్త్ వర్కర్స్ ఉంటారో, ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ హెల్త్ వర్కర్స్కి నోటిఫికేషన్ వెళ్ళే విధంగా ఈ హెచ్ఐటి యాప్ని తయారు చేశారని చెప్పి మనం డిస్కస్ చేసాం. అంతేకాకుండా బీహార్ వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ ఈ లైబ్రరీలోకి తీసుకొస్తుంది అండ్ ఇటీవల అనౌన్స్ చేశారు దానికి సంబంధించి. అండ్ బీహార్ గురించి మనం మాట్లాడితే రివర్ డాల్ఫిన్ చాలా ఇంపార్టెంట్. రివర్ డాల్ఫిన్స్ 2 types. సో ఇక్కడ రివర్ డాల్ఫిన్ అని మాట్లాడుకున్నాం కదా. ఇంకొక టైప్ ఏంటి? మెరీన్ డాల్ఫిన్. అంటే బ్రాడ్గా చూసుకుంటే రివర్స్లో ఏవైతే నదుల్లో ఉంటాయో ఆ డాల్ఫిన్స్ వేరు, మెరీన్ అంటే సముద్రాల్లో ఉన్నటువంటి డాల్ఫిన్స్ అనమాట. ఈ 2 రకాల డాల్ఫిన్స్లో బీహార్లో ఎక్కువగా రివర్ డాల్ఫిన్స్ ఉంటాయి. మన దేశంలో ఉన్నటువంటి మొత్తం రివర్ డాల్ఫిన్స్లో 50% బీహార్లోనే ఉంటాయి. సో అందువలన బీహార్ రివర్ డాల్ఫిన్స్కి వెరీ ఇంపార్టెంట్. అందులోనూ గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము అక్టోబర్ 5వ తేదీని గంగా రివర్ డాల్ఫిన్ డే లేదా గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ డేగా జరుపుకుంటాము. వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఆన్ అక్టోబర్ 5 గంగా రివర్ డాల్ఫిన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద ఇండియా లేదా పాన్ ఇండియా. అంతేకాకుండా వాట్ ఈజ్ అవర్ నేషనల్ అక్వాటిక్ ఎనిమల్? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అవర్ నేషనల్ అక్వాటిక్ యానిమల్? ఇట్ ఈస్ గంగా రివర్ డాల్ఫిన్ ఆర్ గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 2009లో గంగా రివర్ డాల్ఫిన్ని మన నేషనల్ అక్వాటిక్ యానిమల్గా అనౌన్స్ చేసింది భారత ప్రభుత్వం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే బీహార్లో మొత్తం సగం డాల్ఫిన్స్, దాదాపు అప్రాక్సిమేట్గా 1300 చిల్లర డాల్ఫిన్స్ ఉంటాయి బీహార్లో. విక్రమ్శిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ ఈ మధ్య న్యూస్లో ఉంది. ఈ విక్రమ్శిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ బీహార్లో ఉంది. ఇందులో దీనికి దగ్గరగా ఫస్ట్ డాల్ఫిన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయబోతుంది. భారతదేశంలోనే ఫస్ట్ డాల్ఫిన్ అబ్జర్వేటరీని ఎక్కడ సెటప్ చేయబోతున్నారు? బీహార్లో. అండ్ అది ఎక్కడ? విక్రమ్శిల గ్యాంజెటిక్ డాల్ఫిన్లో బీహార్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఫస్ట్ డాల్ఫిన్ అబ్జర్వేటరీ. అండ్ బీహార్ గురించి చూసినప్పుడల్లా మధుబని పెయింటింగ్స్ మనకు గుర్తు రావాలి. మధుబని పెయింటింగ్స్ చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. మధుబని పెయింటింగ్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? బీహార్. వాల్మీకి నేషనల్ పార్క్ లేదా వాల్మీకి నేషనల్ పార్క్ ఇది కూడా బీహార్లో ఉంది. వాల్మీకి జాతీయ పార్కు
బీహార్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ ఆ నార్త్ ఈస్టర్న్ ఏరియాలో లేదా ఈస్టర్న్ ప్రాంతంలో ఆ వింగ్లో ఉన్నటువంటి ప్రజలంతా వాని బాగా పలుకుతారు. సో ఇక్కడ బాల్మీకి అంటే మీరు వాల్మీకి అని అర్థం చేసుకోవచ్చు. అండ్ మన స్టేట్లో కూడా మీరు రాయలసీమలో చూసుకుంటే కొన్ని పదాలకి వాని బాగా పలికేటువంటి ట్రెడిషన్ అయితే, సంస్కృతి అయితే మీకు కనపడుతుంది. సో మనం వాళ్ళని స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆంధ్రాలో కూడా కొంతమంది వాన్ బాగా పలుకుతాము. అది తప్పు కాదు, అది కరెక్ట్ కూడా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టుడే. Please like, share and subscribe to Minds Academy.